దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఉపవాస దినాల్లో ఇది ఎన్నో రోజు అండి? ఆలోచించండి. ఈరోజు డేట్ ఎంత? 11. 11 అంటే ఎన్నో రోజు? 6వ రోజు. 6వ రోజు 11వ తారీఖు. ఈరోజు డేటు 4 నుంచి ఉన్నాం కనుక ఇది 7వ రోజు అవుతుంది మనకి. 7వ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజున వాక్యంలో మనము నేర్చుకునేది ఏంటిదంటే, యేసుక్రీస్తు ఏదైనా కానీ తన జీవితంలో జరిగేది ఏం చేయబోతున్నాడు అనేసి అని తన పరిచర్లో కూడా అన్ని ముందుగానే చెప్పేసినాడు. ముందుగానే రానున్న రోజులు బహు శ్రమలతో కూడినటువంటి రోజులు, బహు కష్టం ఉన్నది, బహు వేదన ఉన్నది అని దేవుడు ముందుగానే చెప్పేసినాడు, ప్రత్యక్షంగా చెప్పేసినాడు ఇలా ఉండబోతుంది అనేసి. మరి యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇంకో కొత్త విషయాన్ని చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము. ఒకసారి లాజరు ఇంటి దగ్గర నుంచి, అంటే ఎప్పుడు ఒకసారి 18వ వచనం చదువు. 12వ అధ్యాయం 18వ వచనం. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేశానని జనులు విని ఆయనను ఎదుర్కొనపోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనకరమైనవి. హల్లెలూయా. ఏం చేసినారంట? అక్కడ ఉన్నటువంటి వారి యొక్క పరిచయుల యొక్క పరిచర్యలు, వారి యొక్క సద్దుకైలు, వారి యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఎందుకు విఫలమైపోయినాయి? కారణం ఏంటిది? యేసుక్రీస్తుకి అతి ప్రియులైనటువంటి కుటుంబంలో లాజరు ఒకడు, మగ్దలేని మరియా, ఏంటండి మరియా, ఇంకా మార్తాను, ముగ్గురు యేసుక్రీస్తుకి బహుప్రియులు, దగ్గరగా ఉంటారు. అందులో మరియను, ఆ స్త్రీ పేరు, ఇంకో స్త్రీ పేరు వచ్చేసి ఏమనుంది? మార్త. మరియను, మార్త, ఇరువురు. వాళ్ళకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటిదంటే లాజరు. ఏంటండి ఆయన పేరు ఏంటిది? లాజరు. నేను ఇంతగా ఎందుకు తడబడుతున్నాను అంటే, ఈరోజు నాకు డ్రౌజీగా ఉండి నేను అటు ఇటు తడబడుతూ ఉన్నాను కనుక కొద్దిగా అడ్జస్ట్ అయ్యి వినండి. డ్రౌజీగా ఉంది, కొద్దిగా అనీజీగా ఉంది కనుకనే కొద్దిగా తడబడుతూ ఉన్నాను. మాట కూడా కొద్దిగా తడబడుతుంది, ఏమనుకోకండి. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ సూచక్రియ, ఏ సూచక్రియ? చనిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపినటువంటి సూచక్రియ చేసి లాజర్ని తిరిగి ఇంటికి అప్పచెప్పిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటున్నారు, చూసావా మన యొక్క ప్రయత్నాలన్నీ ఎట్లా వేస్ట్ అయిపోతున్నాయి. ఈ రోజున నువ్వేం ప్రయత్నం చేస్తున్నావని, అయ్యా నా జీవితం వేస్ట్ అయిపోయింది. ఈ రోజున నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు అనేసి అని, నా కుటుంబం నాశనం అయిపోయింది, నా బిజినెస్ లాస్లో ఉంది అనేసి నువ్వు అనుకుంటున్నావు. ఏంటండి? ఏదైనా ప్రయత్నం మనం చేయాలి కదా. ఏదైనా సక్సెస్ రావాలి, విజయం రావాలంటే ఏదైనా ప్రయత్నం చేయాలి. అక్కడ యేసుక్రీస్తున మరణానికి అప్పచెప్పుదాం, రాజుకు తప్పుడుగా చూపిద్దాం. మోషే మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నవన్నిటినీ ఇతను తప్పుగా నిరూపించి చూపిస్తూ ఉన్నాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని తప్పుగా చూపించాలనేసి అని అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎంతో జాగ్రత్తగా అడుగు వేసి, ఆయన ఎక్కడికి వెళ్తున్నా కానీ అడుగు వేసి ఆయన ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా, మనమైనా అంత జాగ్రత్తగా వాక్యాన్ని వింటామో వినమో తెలియదు కానీ మనల్ని దూషించేటువంటి వాళ్ళు వాక్యం చెప్తుంటే ఎంత మంచిగా వింటారో తెలుసా అండి? మాట పొల్లు పోకుండా వింటారు.
ఎక్కడైనా తప్పుగా దొరుకుతాడేమో అనేసి. వాళ్ళు నీ మీద ఉన్నటువంటి కోపముతో వాక్యాన్ని వింటున్నారు, కానీ నీ మీద అంటే నా మీద అంటే నా బుద్ధి బాగాలేదనుకోండి మీ పట్ల, నన్ను తిట్టుకుంటూ వీడు ఎక్కడ దొరుకుతాడా, వీడిని ఎప్పుడు తప్పుడుగా చూపించాలా అనేసి అని చూస్తాడు. అంతే కదండి. అసలు అతను తప్పే చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నది అనంటే గనక వీళ్ళకి చేత కానిది ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి యూదులకి తండ్రి గురించి చెప్పడం. అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని ఎంతసేపు వాళ్ళు ఏం చేసుకున్నారంటే డబ్బు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా పెట్టుకున్నారు. బాబు, నీ పాప పరిహార్థమైనటువంటి బలి చేయాలంటే నువ్వు ఇంత చేయాల, సో నువ్వు ఈ గొర్రెను తీసుకొచ్చి నువ్వు ఇది చేయాలి కనుక, నువ్వు మేకను తీసుకొచ్చి ఇది చేయాలి కనుక, అక్కడ ఉన్నటువంటి ఎద్దును తీసుకొచ్చి నువ్వు బలి ఇవ్వాలి కనుక, లేదంటే పౌరం తీసుకొచ్చి బలిగా అర్పించాలి కనుక, పిండి తీసుకురావాలి, నూనెను తీసుకురావాలి, ఏంటండి ఇవన్నీ చేయాలి పాప పరిహార్థమైనటువంటి బలి. అంతకన్నా ముందు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అన్నది నువ్వు అక్కడ ఇంటి దగ్గర నుంచే సిద్ధపడి రావాలి. ఇవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. పాటించే వాళ్ళు పాటిస్తున్నారు. ఎప్పుడైతే మనిషిలో బద్ధకం తయారైందో, ఇప్పుడు దేవునికి బలిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ, యాజకులే కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కానీ, మందిరంలో పనిచేసేవారు ఏమాత్రం అపవిత్రంగా ఉన్నా కానీ ఎవరైనా దేవాలయంలోకి వెళ్ళగలుగుతారా? ఏంటండి, ఆ మందసం దగ్గరికి వెళ్ళగలుగుతారా? ధైర్యం చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళల్లో కూడా పాపం ఉండిపోయింది గనక, ఎవరిలో? యాజకుల్లో, ఫరిషీల్లో పాపం నిండిపోయింది, కుళ్ళు నిండిపోయింది, ఒకరి మీద ఒకరికి పడకుండా తయారైపోయింది. అందుకే దేవాలయం ఎలా తయారైపోయింది? వ్యాపార స్థలముగా తయారైపోయింది. ఈరోజు చర్చిల్లో కూడా ఏం తయారైపోయింది? వ్యాపారం చేస్తున్నాం. చర్చిల్లో కూడా వ్యాపారం తయారైపోయింది. నువ్వు రావాలంటే నువ్వు ఒక వ్యాపారం తీసుకొని రావాల్సి వస్తుంది. హల్లెలూయా. నేను మొన్నటి దినాన వాక్యం చెప్పినాను, ఏమని? నిన్ను నీవు దేవునికి కనపరుచుకుంటే నువ్వు మందిరాన్ని చూసి వెళ్ళొద్దు, నీలో దేవుణ్ణి చూసి వెళ్ళాలి. నువ్వు వెళ్ళేటువంటి స్థలంలో దేవుడు నా ప్రార్థన వింటాడనేసి అని వెళ్ళాలా, అంతేగాని నేను అక్కడికి వెళ్తేనే దేవుడు నాకు బాగా చేస్తాడని దేవుడు ఎక్కడ చెప్పలే. దావీదు భక్తుడా నన్ను కరుణించి అనేసి అని ఒట్టిగా అనలేదు ఆయన. రోడ్డు మీద పోతుంటే దావీదు కుమారుడా నన్ను కరుణించి అనేసి అని ఆ గుడ్డోడు ఉట్టిగానే అరవాలా. బెతెస్దా కోనేరు దగ్గరికి, ఆయన దగ్గరికి ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నీకు స్వస్థత కావాలా అని అంటే, నాకు సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు, స్వస్థత కావాలా అంటే ఎస్ నాకు కావాలనేసి అని అనలా. ఏమన్నాడు? నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, దేవదూత వస్తుంది కదిలిస్తుంది పోతుంది, నేను ప్రయత్నం చేస్తున్నా కానీ సక్సెస్ అయితే లేదు, నాకు నడిపించే వాళ్ళు లేరు. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క ప్రయత్నంలో నిజాయితీ ఉంటే గనక దేవుడు నిన్ను లేపుతాడు పైకి. ఏం చేస్తాడు? నిన్ను లేపుతాడు. ఇక్కడ వాళ్ళ ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి, యేసుక్రీస్తుని ఎందుకు పట్టించలేకపోతున్నారంటే వాళ్ళ ఆలోచనలు తప్పుకున్నాయి, వాళ్ళ మనస్సులు తప్పుగా ఉన్నాయి. మన హృదయంలో కూడా తప్పుంచుకొని, దేవా నాకు ఇది కావాలంటే దేవుడు మనకి ఇవ్వడు. మొన్నటి దిన మన సాక్ష్యం విన్నాం ఆదివారాన్ని. ఆంటీ చెప్పిన మంచి సాక్ష్యం ఏంటిదండి? 20 ఏళ్ళు అయిందంట ఊరు వదిలిపెట్టే సిటీకి వచ్చి, ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడే మన సాయినార్ కాలనీలో, అన్నీ చేసినారు. వాళ్ళందరూ బోర్లు వేసుకుంటున్నారు, ఊర్లో బోర్లు వేసుకుంటున్నారంటే ఎన్నో బోర్లు వేసి విసిగిపోయి ఆపేసి ఇక మన పొలంలో రావనేసి అని అనుకున్నారు. కానీ లాస్ట్కి ఏమైంది? మనం కూడా ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మనం కూడా ప్రయత్నము చేద్దాం. వాళ్ళ మనస్సుని దేవుడు చూసినాడు, ప్రయత్నం చేస్తున్నారు కనుక నేను వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు ప్రయత్నం చేస్తేనే దేవుడు ఇస్తాడు, లేకపోతే ఏ ప్రయత్నం లేకుండా దేవుడు నాకు కావాలంటే కనుక కష్టపడకుండా దేవుడు ఇవ్వమంటే ఇయ్యడు. నువ్వు కష్టపడితే దేవుడు ఏదైనా ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ వాళ్ళని ఏమంటున్నాడంటే, ఒకసారి 19వ వచనం చదవండి. ఇదిగో
కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు ఆ, ఇదిగో ఎవరెంట పోయింది? లోకము ఆయన వెంబడి వెళ్తుంది, అడుగులో అడుగు వేస్తూ వెళ్తుంది. ఇక మనతోటి వాళ్ళకి ఏ పని లేదు. హల్లెలూయా. వాళ్ళు అలా అనుకున్నారు. ఏమనుకున్నారు? పరిచయాలు అనుకున్నారు. అలా నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తే కనుక వాళ్ళ మా దగ్గరికి కనుక ఇగో వాళ్ళు నా దగ్గరికి రావాలి, నేను ఫేమస్ అవ్వాలి, వీళ్ళు నేను చెప్పింది చేస్తేనే మీకు పాప పరిహారం అవుతుంది అన్నటువంటి మాటలు వీళ్ళు చెప్తూ ఉన్నారే కానీ ఎప్పుడైనా అయ్యా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనేసినటువంటి మాటలు వీళ్ళు చెప్పలేదట. పరిసయ్యులు కానీ యాజకులు కానీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు ఇలా ఉంటే కాదు, మీరు మార్పు చెందితే దేవుడు ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఏం చెప్పాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు? దేవుని ప్రేమను కొద్దిగా వివరించాడు, అంతే, కొద్దిగానే, ఎక్కువ కూడా వివరించలే. 3.5 సంవత్సరాల్లో ఎంత ప్రేమను చూపించగలడో అంత ప్రేమను చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం 3.5 సంవత్సరాల్లో మన జీవిత కాలంలో దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత చూపించచ్చు? అపోస్తులైనటువంటి వాళ్ళు దేవుని యొక్క పరిచర్య చేస్తుంటే వాళ్ళ నీడ తాకి స్వస్థతలు జరిగినాయంట. అది దేవుని యొక్క ప్రేమ నీ పట్ల. నీకు విశ్వాసం ఉంటే గనక అగో పౌలు గారు వెళ్తున్నారు, ఆయన నీడ దాకితే నాకు స్వస్థత అనేసి అని అనుకుంటే నిజంగానే స్వస్థతలు జరిగినాయి. నమ్మేవారి దగ్గర ఉందండి, బోధించే వారి దగ్గర లేదు. నమ్మేవారి దగ్గర ఉంది. నువ్వు ఏది నమ్ముతావో, ఏది విశ్వసిస్తావో, నువ్వు ఏది విత్తుతావో నువ్వు అదే పంటను కోస్తావు. జాగ్రత్త. కనుక ఇక్కడ అంటున్నాడు, మా పనులు విఫలమైపోయినాయి, ఆయనని వెంబడిస్తున్నారు చూడు. మరి ఈ రోజున నువ్వెవరిని వెంబడిస్తున్నావు? మనుషులు చెప్పడానికి అనేకములు చెప్తారండి. మనుషులు ఎన్నో మాటలు చెప్తారు. ఆ మాటలన్నీ వినుకుంటూ గనక మనం ఏం చేయలేము, ఏం సాధించలేము ఈ రోజుల్లో. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు అంటే నేను ఎట్లా మోసం చేయాలనేసి మనిషి చెప్తాడే కానీ, ఆ కష్టపడమ్మా నీకు ఇంకా సహాయం చేస్తా, నువ్వు లెగాలి ఇంకా అనేసి అని ఎవరని చెప్తారని చూడండి, ఆలోచించండి. అంటే దేవుడు నిన్ను కష్టపడమంటున్నాడు. నేను నీకు బలాన్ని ఇస్తా, శక్తినిస్తా, ఓపికనిస్తా, సహనాన్ని ఇస్తా, నువ్వు కష్టపడు, అడుగు, నేను ఇస్తాను. ఇయ్యను అనేసి అని అనట్లే, ఇస్తాను. కాకపోతే మనం మార్పు చెందాల్సింది కొద్దిగా ఉంది. మన మాటలే కానీ, మన క్రియలే కానీ, మన ప్రవర్తనే కానీ మార్పు చెందితే దేవుడు మనకి అడగకుండానే ఇస్తాడు. ఏంటండి? అడిగితేనే దేవుడు ఇస్తా అని చెప్పాడా? అడగకుండా ఇస్తాడు. హల్లెలూయా. మరి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. వాక్యంలోనే కాదు, బయట కూడా ఒక మాటను గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైనా మంచి పని చేస్తున్నావంటే దాన్ని చెడగొట్టడానికి 100 మంది ఉంటారు. అదే చెడగొట్టే పని చేస్తున్నావు అనుకోండి, నిన్ను సరి చేయడానికి ఒక్కరు రారు. ఏంటండి? మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఎప్పుడు ప్రార్థనేనా, మాతో కూర్చోవా, మాతో మాట్లాడవా అనేవాళ్ళు ఎంతమంది లేరు? ఎంతసేపు బైబిలేనా? అరే నేను అక్కడ అంత పని చేసుకొని వచ్చి ఆ పనిలో ఉన్నప్పుడు నువ్వు రాలే, నా పని అంతా ముగించుకొని నేను ప్రార్థన చేసుకుందామని కూర్చునేటప్పుడు నువ్వు వచ్చి తప్పవతి వచ్చిన నీది, నాది కాదు. నా పని అంతా అయిపోయింది, కాసేపు బైబిల్ చదువుకుందాం అనుకొని బైబిల్ తీసేటప్పుడు అబ్బా వచ్చినప్పుడల్లా బైబిల్ చదివే ఉంటానంటే నేను ఇప్పుడే కదా ముట్టుకుంది, నీకేం తెలుసు అంటే నా ఇంట్లో ఏం జరుగుతుందని కూడా నేను సీసీటీవీ పెట్టి నీకు చూపియాలనా? ఏంటండి? అంటే మనుష్యుడు ఏం ఆలోచిస్తాడంటే కనిపించిన దాన్ని వ్యతిరేకంగా ఆలోచించి తప్పుగా ఊహించుకుంటున్నాడు. నువ్వెంత కష్టపడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ పనిలో ఉన్నావు అనేసి ఎవ్వరు పట్టించుకోరు. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. ఏమనంటే నలుగురు ఏమనుకుంటారో. ఏంటండి? అవునా కదా? ఈ పని చేద్దామని ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ను ఉంది, మార్కర్ ఉంది,
ఈ మార్కర్ తీసుకొని నా చేతి మీద రాసుకుంటే ఒక రకమైనటువంటి కలర్ కనిపిస్తుంది కనుక, ఈ చేయి చూసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది కనుక నలుగురు ఏమనుకుంటారు నేను రాసుకొని అంటే? ఆ నలుగురు వచ్చి నన్ను ఏమో బాగు చేస్తుర్రా ఏంటండి? ఆ నలుగురు నా కోసం ప్రార్థన చేస్తుర్రా? నా కోసం ప్రార్థన చేసే సంఘం ఉంది, గుర్తుపెట్టుకోండి. నీ కోసం నా కోసం ప్రార్థన చేసేది సంఘం ఉంది, కానీ చర్చ్ ఉంది, కానీ మందిరం ఉంది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ గురించి ప్రార్థన చేస్తాడే కానీ, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడే కానీ, ఆ నలుగురు వచ్చి నువ్వు ఎందుకు రాసుకున్నావు, ఇది తీసేసి దీనివల్ల ఇది అవుతుంది అనేసి అని ఎవరన్నా చెప్తుర్రా? హల్లెలూయా. నలుగురు గురించి పట్టించుకోవడం మానేసి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని శ్రమల పాలు కాకుండా జాగ్రత్త కాపాడుకో. దేవుడు నిన్ను దీవించినగా. చిన్న ప్రార్థన చేద్దాం, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, మీకు వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలోనే మర్మం తేటపరిచిన దేవా మీకు వందనాలు. అలనాడు ఫరిష్యుల యొక్క ప్రయత్నాలు, మిమ్మల్ని పట్టిద్దామన్నటువంటి ప్రయత్నాలు విఫలమైనయనే వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఈ రోజున అపవాది మమ్మల్ని ప్రార్థన చేయనీయకుండా, వాక్యం చదవనీయకుండా, సహవాసానికి రానియకుండా, సంఘానికి రానియకుండా, ఆరాధనకు రానియకుండా అనేక విధములైనటువంటి అడ్డంకులు పెడుతున్నా వాడు గెలుస్తున్నాడే. కానీ అయ్యా, మేము ఒక గంట ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు, ఒక గంట బైబిల్ చదువుదాం అనుకున్నప్పుడు, అయ్యా మీ యొక్క ఒక గంట తండ్రి వాక్యాన్ని ధ్యానిద్దాం అనుకున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటారే. కానీ తండ్రి అయ్యా, మరి ఎప్పుడైతే తండ్రి మేము బైబిల్ చదువుతామనేసరి పట్టుకుంటాం, అప్పుడే మనుషులు వస్తున్నారు. పని చేసినప్పుడు రారు నాయన. అయ్యా, మరి వాక్యంలో చెప్పబడినట్లుగా మేము ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు, మా ప్రయత్నాలు విఫలం కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. వచ్చిన వాళ్ళను కూడా రండి మోకరించి ప్రార్థన చేద్దామన్న విధమైనటువంటి ఆలోచన మాకు ఇచ్చి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. అయ్యా, నువ్వు కష్టపడమన్నావు. అందరు ఇక్కడ ఉన్న వారందరూ కష్టపడుతున్నారు, పని చేస్తూ ఉన్నారు. అందరికీ గొప్ప విజయమును మరి మీరు దయచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించు. మీ కృపలో మీరు భద్రపరచమని అడుగుచున్నాను. అయ్యా, మరి ఈ యొక్క సమయంలో ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి, మా వెనికిడిలో దీవించండి. మేము పై రూపాన్ని చూడటం కాదు, కానీ మా విశ్వాసాన్ని మేము బలం పొందుకొని మోకరిల్లి ప్రార్థన చేయటకు సహాయం దయచేయండి. మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో అని మాకు తెలిసి ఉన్నది గనక మా చేతులు మీ వైపుకి ఎత్తుటకు సహాయం దయచేయండి. ఏ ఊబిలో ఉన్నామో, ఏ లోతులో ఉన్నామో మాకు తెలియదు గనక ఆ ఊబిలో నుండి, ఆ లోతులో నుండి మమ్మల్ని అందరినీ లేవనెత్తి నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే చే, ప్రభు యేసు నామే చే, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపాయకంత నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా, పరిశుద్ధాత్మక సహవాసం ఉపవాసం చేస్తున్నటువంటి ప్రతి వారికిను, వాక్యం విన్న ప్రతి వారికిను, ఆన్లైన్లో వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలంతో నిడుగు నడిపించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.